హరే కృష్ణ. భక్తులందరికీ హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం నుంచి పానిహటి మహామహోత్సవ శుభాకాంక్షలు. ఈ పానిహటి చిడాదహి మహామహోత్సవ వెనుకల ఒక చక్కటి భగవంతుని యొక్క లీల ఉన్నదన్నమాట. సాక్షాత్తు శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభుగా 500 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ భూప్రపంచం జన్మ తీసుకున్నారో, ఈ యొక్క భక్తి ఉద్యమాన్ని దేశం యొక్క నలుమూలల చైతన్య మహాప్రభు ఎంతో వైబ్రెంట్గా దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బలరాముడు నిత్యానంద ప్రభుగా ఆవిర్భవించారు. నిత్యానంద ప్రభు తన ప్రచారంలో భాగంగా కలకత్తాకు ఉత్తర దిక్కున్నటువంటి 40 మైళ్ళ దూరంలో పానిహటి అనే ఒక చిన్న గ్రామానికి ఒకసారి చేరుకోవడం జరుగుతుంది. రఘునాథుడు అనే ఒక గొప్ప జమీందారు యొక్క కుమారుడు చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమంలో భాగస్వామి కావాలని ఎంతో పరితపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే కనుక నిత్యానంద ప్రభు ఆ పానిహటి చేరుకుంటున్నారు అని తెలుస్తుందో రఘునాథుడు ఆ నిత్యానంద ప్రభుని యొక్క దర్శనం చేసుకుని తద్వారా చైతన్య మహాప్రభు యొక్క కృపకు పాల్గొనాలని చెప్పి ఆయన చాలా హుటాహుటిగా ఆ యొక్క పానిహటి గ్రామానికి చేరుకోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే తను నిత్యానంద ప్రభుని చూస్తాడో తనలో తాను అనర్హుడుగా భావించి ఒక చెట్టు చాటు నుంచి ఒక దొంగలాగా ఆ నిత్యానంద ప్రభు యొక్క దర్శనం చేసుకుంటూ అక్కడే సాష్టాంగ ప్రణామం చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆ రఘునాథుడు అట్లాంటి సాష్టాంగ ప్రణామం చేస్తారో నిత్యానంద ప్రభు యొక్క అనుచరుల్లో ఒకరు, అదిగో రఘునాథుడు వచ్చాడు, రఘునాథుడు దూరం నుంచి మీకు ప్రణామం చేస్తున్నాడు అని చెప్పి నిత్యానంద ప్రభుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక నిత్యానంద ప్రభు తన అనుచరుల ద్వారా రఘునాథుని రాక గురించి తెలుసుకుంటాడో రఘునాథుడిని తన వైపు పిలుస్తారు. రఘునాథుడు వచ్చి నిత్యానంద ప్రభు యొక్క పాదాల వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తారు. అప్పుడు నిత్యానంద ప్రభు తన యొక్క పాదాలను రఘునాథుని యొక్క తలపైన స్పృశించి ఈ విధంగా పలుకుతారు, రఘునాథ, నువ్వు చేసిన వ్యవహారము ఒక దొంగలాగా చెట్టుచాటు నుండి నాకు ప్రణామం చేస్తున్నావు. దీన్ని తగ్గ ఒక శిక్ష అనేది నీకు విధించాలనుకుంటున్నాను. ఆ శిక్ష ఏంటంటే, ఇక్కడున్న వైష్ణవులందరికీ కూడా పెరుగు మరియు అటుకులతో కలిగినటువంటి ఒక చక్కటి మిశ్రమాన్ని నువ్వు తయారు చేసి వీళ్ళందరికీ విందుగా సమర్పించాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే కనుక నిత్యానంద ప్రభు దగ్గర నుంచి ఈ ఆజ్ఞను స్వీకరిస్తారో రఘునాథులు, ఆయన జమీందారు కుమారుడు కాబట్టి చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క మట్టితో చేసినటువంటి కుండలను, పాలను, పెరుగును, అటుకలను, అరటి పళ్ళను, రకరకాల తిండి పదార్థాలన్నింటినీ కూడా తీసుకొచ్చి వీటన్నిటిని కూడా ఒక 7 పెద్ద మట్టి కుండల్లో వాటిని తయారు చేసి ఒక మంచి విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక భక్తులందరూ కూడా వాళ్ళ మనసు కొద్దికి ఈ యొక్క చిడా దహి ఆ మిశ్రమంతో ఉన్నటువంటి ఈ యొక్క విందును స్వీకరిస్తూ ఉన్నారో చైతన్య మహాప్రభు కూడా అదృశ్య రూపంలో ఆ యొక్క విందులో పార్టిసిపేట్ చేయడానికి నిత్యానంద ప్రభు వద్దకు వస్తారన్నమాట. ఈ ఉత్సవం అంతా జరిగిన తర్వాత నిత్యానంద ప్రభు రఘునాథునికి, త్వరలోనే నువ్వు చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తనలో పార్టిసిపేట్ చేయగలుగుతావు, చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహానికి నువ్వు పాత్రుడు అవుతావు అని చెప్పి ఆయన దీవించడం జరుగుతుంది. కాలక్రమేణా ఈ యొక్క రఘునాథుడే బృందావనంలో మనం చూసినటువంటి 6 గోస్వాముల్లో ఒక గోస్వామి అటువంటి రఘునాథ్ దాస్ గోస్వామిగా కీర్తి పొందుతారు. ఈ ఉత్సవ సందర్భం నుంచి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, చైతన్య మహాప్రభు మరి నిత్యానంద ప్రభు యొక్క శరణు వేడి తద్వారా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను ఆశీస్సులతో ఒక గొప్ప భక్తునిగా మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాము. హరే కృష్ణ.